ఇరాన్ అధ్యక్షుడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినట్లే గెలిచి ఆయన ఓ రకంగా బతికాడంటే ఇక అసలు ఏదో ఇష్యూ అన్నట్టు అనుకోవాలన్నమాట. దాదాపుగా వాళ్ళ ఛానళ్ళు కూడా ఆ రూట్లోనే వెళ్తున్నాయి. మరి అక్కడ నెక్స్ట్ పరిస్థితి ఏంటి? మనకు మళ్ళీ ఇక్కడ ఏదన్నా మేజర్ వాళ్ళకి ఇన్సిడెంట్ జరిగితే ఆ తర్వాతన డిప్యూటీ ఇట్లాంటిది అక్కడ ఎట్లా ఉంటుంది అంటే, ఇఫ్ రైజీ ఈజ్ ఇండీడ్ డెడ్, ద కీ టేక్ అవే ఈజ్ నాట్ రియల్లీ హూ సక్సీడ్స్ హిమ్, దట్ ఈస్ ద ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ మక్బర్, బట్ ఓన్లీ యాజ్ ఎ కేర్ టేకర్ ఫర్ 50 days బిఫోర్ అన్ ఎలక్షన్. ఇది అక్కడ ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఉపాధ్యక్షుడు బాధ్యతలు తీసుకోవాలి. 50 రోజుల వరకు మాత్రమే కేర్ టేకర్గా అధ్యక్షుడు అవుతాడు అతను. తర్వాత ఈలోపు కొత్త ఎన్నిక జరగాలి. ఇట్స్ ద ఫ్యాక్ట్ దట్ ద నెక్స్ట్ సుప్రీం లీడర్ ఈజ్ మోస్ట్ లైక్లీ అలీ ఖమేనీ సన్ ముజ్తాబా ఖమైనీ. ఇది ఇక అతని కొడుకు ముజ్తాబా ఖమైనీ అయ్యేటటువంటి పరిస్థితి. ఇంటర్నల్ పండిట్స్ హ్యాడ్ బిలీవ్డ్ ద కాంపిటీషన్ టు సక్సీడ్ ఖమైనీ యాజ్ సుప్రీం లీడర్ వాజ్ డౌన్ టు ముజ్తాబా అండ్ రైజీ. ఇఫ్ రైజీ ఈజ్ డెడ్, ముజ్తాబా బికమ్స్ హెయిర్ అపరెంట్. ఇది వాళ్ళ వారసుడిగా అతను వచ్చేటువంటి అవకాశం ఉంది. ద పోస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈజ్ రిలేటివ్లీ అన్ఇంపార్టెంట్. ఇట్స్ మోర్ ఫర్ డొమెస్టిక్ అఫైర్స్, నాట్ నేషనల్ సెక్యూరిటీ అండ్ ఐడియాలజికల్ డైరెక్షన్. అక్కడ మామూలుగా ఇప్పుడు ప్రధానమంత్రి కార్యకలాపాలను చూసుకునేది ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఒక ఇదే. కాకపోతే అతనే విదేశాలతో కథ నడిపేటటువంటి వాడు. ద అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ అండ్ 88% బాడీ అపాయింట్స్ ద నెక్స్ట్ సుప్రీం లీడర్ అపాన్ ద డెత్ ఆఫ్ వేకెన్సీ ఇన్ ఆఫీస్ ఆఫ్ ద సుప్రీం లీడర్. అక్కడ మనకు మళ్ళీ ఎంపీలు ఎన్నుకోవడం ఉండదు. ఇప్పుడు మనం రాష్ట్రపతిని ఎంపీలు ఎన్నుకుంటారు కదా, అక్కడ అట్లా ఉండదన్నమాట. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన తరహాలో కాదు. అక్కడ 88 మంది మత పెద్దలందరూ కలిసి సుప్రీం లీడర్ ఎవరన్నటువంటిది డిసైడ్ చేస్తారు. వాళ్ళు ఖమైనీ కొడుకునే ఎంపిక చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఏ క్వశ్చన్ ఈజ్ వెదర్ ఎనీవన్ ఎల్స్ వుడ్ రైజ్ ఏ ఛాలెంజ్ ముజ్తాబా ఇన్ ద ఇంటర్నల్ మెకానిజం మెషినరీస్. ఇఫ్ నాట్, ఇట్ ఈజ్ ఫర్ ద టేకింగ్. ఇది ఎవరన్నా దానికి పోటీగా అని వచ్చేటట్టయితే తప్పించి వాళ్ళ కొడుకే ఇప్పుడు అధ్యక్షుడు అయ్యేటటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో.